హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ గుడారు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేస్తాను. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, వెన్నుముక్క ముందుకు జరగడం, అరగడం ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు ఎందుకు అవుతాయి? నిజంగా ఇలా జరుగుతాయి? అవునండి. ఈ కండిషన్ అనేది మనం స్పాండిలోలిస్థెసిస్ అంటాము మెడికల్ టర్మినాలజీలో. ఇది చాలా ఫీమేల్స్లోను యాజ్ వెల్ యాజ్ కొంచెం లావు ఉన్నాళ్ళలోను షార్ట్ స్టేచర్ గున్నాలలో ఎక్కువగా చూస్తూ ఉంటున్నామండి. కారణాలు ఏంటంటారు? దీనికి మెయిన్ కారణాలు ఒకటి ఉంటుందండి. మనకి ఎయిదర్ పుట్టుకతో రావచ్చు, కంజెనిటల్ అనొచ్చు, ఎయిదర్ ఏజ్ రిలేటెడ్గా అరుగుదల వల్ల బోన్స్ వీక్ అయ్యి అట్లా ముందుకు జరగచ్చండి. మూడోది ఏమన్నా ట్రొమాటిక్ దెబ్బ తగిలో కింద పడో దానివల్ల కూడా ఇట్లా స్పైనల్ కార్డు ముందుకు జరిగే ఆస్కారాలు ఉంటాయండి. ఓకే, ఇది ఏజ్ వరకు ఎక్కువగా వస్తుంది అంటారు? దీనికి ఎక్కువగా యూజువలీ 50 years అబోవ్ వాళ్ళకి ఎక్కువగా చూస్తామండి. అది ఫీమేల్స్లో ఎక్కువ ప్రొపెన్సిటీ ఉంటుంది. ఓకే ఓకే డాక్టర్, సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది? దీని డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? దీనికి మెయిన్ మనకి పేషెంట్ రిలేటెడ్గా చూస్తామండి. వాళ్ళ సిమ్టమ్స్ ఎట్లా అంటే ఫస్ట్ బేసికల్గా నొప్పి చెప్తారు నడుంలో. రెండోది ఏం చెప్తారంటే కాళ్ళల్లో మనకి నరాలు లాగినట్టుగా కండలు పట్టుకున్నట్టుగా చెప్తారు. బేసికల్గా కొంచెం సయాటికా సిమ్టమ్స్ లాగుంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ కొందరు లాస్ట్ స్టేజెస్లో వాళ్ళు ఎట్లా చెప్తారంటే మాకు పవర్ తగ్గుతూ ఉంది, కాళ్ళల్లో శక్తి తగ్గి మాకు నడవటానికి కష్టం అవుతుంది కొంచెం దూరం కూడా అని చెప్తారండి. దీని డయాగ్నోసిస్ ఎలా ఉంటుందంటారు? దీన్ని మెయిన్ డయాగ్నోసిస్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఎక్స్రేలో మనకి కనిపిస్తుంది. వీ హ్యావ్ టు టేక్ ఏ స్పెషల్ వ్యూస్. దాంతో డిటెక్ట్ చేసినగానే మనకి స్టేజింగ్ అర్థమవుద్ది. ఇది వేరియస్ స్టేజెస్ ఉంటాయి. స్టెప్ 1 అని కానీ, స్టెప్ 2 కానీ, స్టెప్ 3 కానీ, స్టెప్ 4 కానీ. స్టెప్ 1లో ఏంటంటే లెస్ దాన్ 25% అని ఉంటుందండి. ఆ ముందుకు జరిగే ప్రొపెన్సిటీని ఎముకని ఒకదాని మీద ఇంకోటి ఎంత ముందుకు జరుగుద్ది అనే ప్రొపెన్సిటీని మనం కేటగరైజ్ చేస్తాం. సో ఫస్ట్ గ్రేడ్ 1లో లెస్ దాన్ 25% ఉంటుందండి. గ్రేడ్ 2లో 25 to 50% ఉంటుంది. 3లో 50 to 75% ఉంటుంది. అది వర్స్ట్ కేస్ స్టెప్ 4లో విచ్ విల్ బి మోర్ దాన్ 75%. సో ఈ కండిషన్ బట్టి మనం ఎక్స్రే చూసి దాని తర్వాత ఎంఆర్ఐ చేయొచ్చండి. సో దానిలో డిస్క్ ఎట్లా ఇన్వాల్వ్ అయి ఉంది, యాజ్ వెల్ యాజ్ అదేమన్నా మన స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేస్తూ ఉందా, నర్వ్ రూట్స్ అఫెక్ట్ అయి ఉన్నాయి, అదంతా మనకి ఎంఆర్ఐలో క్లియర్ పిక్చర్ వస్తుందండి. ఓకే, సమ్ టైమ్స్ తరచుగా బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా? కంపల్సరీ అండి. మనకి బ్యాక్ పెయిన్స్ అనేది మైనర్ మజిల్ క్రాంప్స్ కూడా రావచ్చు, మేజర్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండి. సో డాక్టర్, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో దీనికి మనం ముందే కనుక కనుక్కున్నామంటే చాలా హెల్ప్ అవుతుందండి. సో మనం స్టేజ్ ఆఫ్ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్టేజ్ ఆఫ్ డిటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్లో తీసుకున్నామంటే ఫిజియోథెరపీ యాజ్ వెల్ యాజ్ కొన్ని డైలీ యాక్టివిటీ చేంజెస్తో మనం దాన్ని ట్రీట్మెంట్గా బాగా రికవర్ అవుతుంది. బట్ ఒకవేళ కనుక 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్ విచ్ ఈజ్ బియాండ్ 50% మూమెంట్ కనుక ఉందంటే స్పైనల్ కార్డ్ బాగా ప్రెషర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయండి. సో అప్పుడు దానికి ఓన్లీ ఆప్షన్ ఏంటంటే సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుంటామండి. సో స్పైన్ని పెడిక్యులర్ స్క్రూ ఫిక్సేషన్స్ అని, మైక్రో డిసెక్షన్ సర్జరీస్ ఇప్పుడంతా చాలా అడ్వాన్స్ వచ్చాయి. సో దాని ప్రకారం మనం వెళ్ళొచ్చండి. బట్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. సో అది పేషెంట్స్ ఆల్వేస్ ఈ నెగ్లెక్ట్ చేయకుండా ముందే ఏమన్నా బ్యాక్ పెయిన్స్ కానీ, ఏమన్నా కాలు తిమ్మిర్లు రావటం కానీ, పెయిన్ రావటం కానీ, పవర్ తగ్గినట్టుగా అట్లా అనిపించిన కాలు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుందండి. ఓకే అండి, ఓకే, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.